హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కేవలం ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ మనకు బిగ్ బాస్కెట్ నుంచి అయితే అఫీషియల్‌గా రిలీజ్ అయింది. 280 వేకెన్సీస్‌తో మన ముందుకు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇనీషియల్ 3 మంత్స్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ వచ్చేసి కొండాపూర్‌లో ఉన్న ఆఫీస్‌లో ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కల్పిస్తున్నారనమాట. ఈ జాబ్ ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. సో, ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్కస్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, వీడియో గనుక నచ్చితే జెన్యూన్‌గా లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైతే జాబ్ అర్జెంట్‌గా కావాలో వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇంటు ద వీడియో గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు బిగ్ బాస్కెట్ నుంచి రావడం జరిగింది. బిగ్ బాస్కెట్ వాళ్ళు నౌకరీ వాళ్ళతో టై అప్ అయ్యి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ కూడా మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. అది గనుక క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, మన కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ అనే పొజిషన్‌కి వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. 0 నుంచి 4 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. సాలరీ చూసుకుంటే 2-2.5 లాక్స్ పర్ యానం అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. హైబ్రిడ్ మోడల్ అన్నమాట. మనకు 3 మంత్స్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. ట్రైనింగ్ అది. ఆ తర్వాత పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. హైదరాబాద్‌లో ఉన్న ఆఫీస్ కొండాపూర్‌లో అయితే మనకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ లొకేషన్ కూడా చూసుకోండి. బిగ్ బాస్కెట్, ఐఆర్‌సీపీఎల్, ఫస్ట్ ఫ్లోర్ బిగ్ బాస్కెట్ వేర్‌హౌస్, సాయి పృథ్వీ ఎంక్లేవ్, మస్జిద్ బంట, టువర్డ్స్ కళాజ్యోతి రోడ్, బిసైడ్ సరత్ సిటీ మాల్, హైదరాబాద్, కొండాపూర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. మనకు టైమ్ అండ్ వెన్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూకి సంబంధించి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. 16థ్ జులై నుంచి 25థ్ జులై అనమాట. మనకింకా 3 డేస్ టైమ్ ఉంది. మనం ఇంటర్వ్యూ ఒకవేళ మీరు గనుక అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటే ఇమ్మీడియేట్‌గా అటెండ్ అవ్వచ్చు. సో, ఈరోజు ఎవరైతే మిస్ అయ్యారో రేపు, ఎల్లుండి అలాగే 25థ్ వరకు టైమ్ ఉంది. 10 ఏఎం నుంచి 4 పీఎం మధ్యలో ఈ పర్టిక్యులర్ అడ్రస్‌కి అయితే వాక్ ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అక్కడికెళ్ళండి. ఈ స్క్రీన్‌షాట్ తీసుకోండి దీని లొకేషన్ సంబంధించి. అలాగే కాంటాక్ట్ పర్సన్ శిల్ప బోనాల అనే పర్సన్‌కి మీరు కాల్ చేయొచ్చు. ఇక్కడ మొబైల్ నంబర్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. సో, ప్రతి ఒక్క అభ్యర్థి ఎళ్ళండి. అలాగే ఓపెనింగ్స్ చూసుకుంటే మనకు 280 వేకెన్సీస్ గైస్. సో, ఇనీషియల్‌గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. జాబ్ హైలైట్స్ చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ ఆర్ రొటేషనల్ షిఫ్ట్స్ చేయాల్సి ఉంటుంది మీరు. అలాగే ఇంటరాక్ట్ విత్ కస్టమర్స్ ఓవర్ కాల్స్ టు రిజాల్వ్ ఇష్యూస్ అండ్ ఇన్‌ష్యూర్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఫ్రెషర్స్ సాలరీ 2,00,000 పర్ యానం అలాంగ్ విత్ పీఎఫ్, ఈఎస్ఐసీ అండ్ ఇంటర్నెట్ అలయన్స్. ఇవన్నీ ఇంటర్నెట్ అలయన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. సో, డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇంటర్వ్యూ ఎవ్రీ మండే టు సాటర్‌డే ఫ్రమ్ 10 ఏఎం టు 4 పీఎం అనమాట. వి ఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ కస్టమర్ సర్విస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇనీషియల్ 3 మంత్స్ అయితే ఆఫీస్‌కెళ్ళాలి ట్రైనింగ్‌కి. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే ఇన్ ఎవ్రీ 2 మంత్స్ 6 డేస్ అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రిక్వైర్డ్ ఇఫ్ రిక్వైర్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. నాట్ మ్యాండేటరీ, ఇఫ్ రిక్వైర్డ్. ఎవ్రీ 2 మంత్స్‌లో 6 డేస్ ఆఫీస్‌కి రమ్మంటారు. అది కూడా ఇఫ్ రిక్వైర్డే. లాంగ్వేజెస్ చూసుకుంటే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అనమాట. ఎవరికైతే మరాఠీ కూడా వస్తుందో వాళ్ళు కూడా ఎలిజిబుల్. బెంగాలీ వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. జాబ్ లొకేషన్ కొండాపూర్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కెళ్ళిపోతే గనక ఎనీ 10+2 ఇంటర్మీడియేట్, డిప్లొమా, డిగ్రీ చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలా. బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవద్దు. అలాగే ఎంబీఏ అండ్ పీజీ ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అయితే కాదు. ఖాళీ డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు, ఇంటర్మీడియేట్ అలాగే డిప్లొమా చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆల్రెడీ మస్ట్ బి ఎ టీమ్ ప్లేయర్ అయి ఉండాలా. గుడ్ యాటిట్యూడ్ షుడ్ బి కమిటెడ్ టు ద వర్క్. మీకు ఇంటర్వ్యూలో ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫర్ రొటేషనల్ షిఫ్ట్స్ 6 ఏఎం టు 11:45 పీఎం అనమాట. టైపింగ్ స్పీడ్ మినిమమ్ 20-25 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలా. ఏజ్ 30 ఇయర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మనకు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్టెప్స్ టు రీచ్ ద లొకేషన్ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, అలాగే మస్జిద్ బండా. టేక్ లెఫ్ట్ ఫ్రమ్ ఛత్రపతి శివాజీ సర్కిల్ టువర్డ్స్ కళాజ్యోతి రోడ్, సాయి పృథ్వీ ఎంక్లేవ్, ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ బిగ్ బాస్కెట్ వేర్‌హౌస్. సో, ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఎలా ఎళ్ళాలి లొకేషన్‌కి. సో, దానికి సంబంధించి కూడా ల్యాండ్‌మార్క్ చూసుకుంటే నియర్ జైన్ హెరిటేజ్ ఆఫ్ ఏ క్యాంబ్రిడ్జ్ స్కూల్ ఉంది. బొటానికల్ గార్డెన్ రోడ్‌లో. సో, అక్కడ అదైతే మనకు ల్యాండ్‌మార్క్ అన్నమాట. ఓకే. గైస్, సో, ప్రతి ఒక్కరు ఎళ్ళాల్సిన జాబ్ ఆపర్చునిటీ అసలు మిస్‌యూజ్ చేసుకోకండి. ఏదైనా సీవీ కూడా పంపియొచ్చు. ఇక్కడ ఎవరైతే కాల్స్ నాట్ బి ఆన్సర్డ్. సో, సీవీ కూడా పంపించుకోవచ్చు. సో, ఈ మొబైల్ నంబర్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు ముందుగా పర్క్స్ అండ్ బెనిఫిట్స్‌లోకెళ్ళిపోతే గనక
మీకు ప్రొవిడెంట్ ఫండ్ ఉంటుంది. ఈఎస్ఐసీ ఉంటుంది. అలాగే ఇంటర్నెట్ అలయన్స్ కూడా ఉంటుంది. గైస్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళకు ఇంటర్నెట్ అలయన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు బిల్స్ పెట్టుకొని ఇంటర్నెట్ అలయన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. రోల్ చూసుకుంటే మనకు వాయిస్, బ్లెండెడ్, అదర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇండస్ట్రీ టైప్ రీటైల్ అనమాట. డిపార్ట్‌మెంట్ చూసుకుంటే గనుక మనకు కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్ అనమాట. ఓకే. సో, డిపార్ట్‌మెంట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎంప్లాయ్‌మెంట్ టైప్ ఫుల్ టైమ్, పర్మనెంట్ అనమాట. రోల్ కేటగిరీ వాయిస్ అండ్ బ్లెండెడ్. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే మనకి చూసుకున్నట్టయితే ఇంటర్మీడియేట్, డిప్లొమా అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. బీటెక్ అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవద్దు. అలాగే మనకు పీజీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవద్దు అని క్లియర్‌గా ఎలిజిబిలిటీ అయితే లేదు. సో, మనకు 6 ఏఎం నుంచి 11:45 పీఎం అనమాట. జాబ్ వచ్చేసి మనకు 9 అవర్స్ షిఫ్ట్ అనమాట. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మామూలు విషయం కాదు. అలాగే మనకు ఇనీషియల్ 3 మంత్స్ అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు తర్వాత పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ల్యాప్‌టాప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్నెట్ అలయన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అస్సలు మిస్‌యూజ్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీని. మనకు ఓపెనింగ్స్ 280 వేకెన్సీస్‌తో మన ముందుకైతే బిగ్ బాస్కెట్ వాళ్ళైతే రావడం జరిగింది. వీళ్ళు కస్టమర్ సపోర్ట్ సర్వీస్ అనే పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ చేశారు మనకు. అలాగే నౌకరీ వాళ్ళతో టై అప్ అయ్యి మనైతే ఈ జాబ్ అయితే మనకు స్పాట్ చేయడం జరిగింది. 16 జులై నుంచి అలాగే మనకు 25 జులై వరకైతే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మనకు 1 వీక్ అయితే అయింది. సో, ఇంకా 3 డేస్ అయితే ఉంది కాబట్టి సో, ప్రతి ఒక్కరు అస్సలు మిస్‌యూజ్ చేసుకోదు ఈ ఆపర్చునిటీ. 10 ఏఎం నుంచి 4 పీఎం మధ్యలో అయితే ఈ ఇచ్చిన లొకేషన్‌కైతే మీరెళ్ళండి. దానికి సంబంధించిన డైరెక్షన్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్స్ చూసుకొని మీరైతే ప్రతి ఒక్కరైతే ఇంటర్వ్యూకైతే వెళ్ళొచ్చు. సో, అబౌట్ ద జాబ్ చూసుకుంటే మనకు ద జాబ్ రిక్వైర్స్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ ఓవర్ కాల్స్ టు ఎన్ష్యూర్ ఆల్ ఇష్యూస్ ఆర్ రిజాల్వ్డ్. సో, కస్టమర్స్ తోటి కాల్స్‌లో మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే మీకు అతనికి ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్. జాబ్ రిక్వైర్స్ యూ టు అండర్‌స్టాండ్ ద కస్టమర్స్ ప్రాబ్లమ్ యాక్యురేట్‌లీ. సో, కస్టమర్ ప్రాబ్లమ్ కూడా యాక్యురేట్‌గా మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫాలో ద ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ టు రిజాల్వ్ ద ప్రాబ్లమ్ అండ్ కమ్యూనికేట్ విత్ ద కస్టమర్. సో, మీకు ఆల్రెడీ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి కస్టమర్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. యాస్ ఎ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ యూ విల్ బి డీలింగ్ విత్ యువర్ కస్టమర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో, కస్టమర్ ఎగ్జిక్యూటివ్ మీరు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా కస్టమర్స్ మీకు కాల్ చేస్తారు. సో, పేషెన్స్‌గా ఆన్సర్ చేసి సో, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కస్టమర్ డిలైట్ అనమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అతని క్వెరీకి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. యాస్ ఎ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ యూ విల్ బి డీలింగ్ విత్ ద కస్టమర్ ఆల్ ఓవర్ ఇండియా. యాస్ ఎ కంపెనీ వి టేక్ ప్రైడ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ కస్టమర్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దేర్‌ఫోర్ వి హైర్ ఓన్లీ ద బెస్ట్ కస్టమర్ సర్వీస్ ప్రొఫెషనల్స్. సో, కస్టమర్ సర్వీస్ వాళ్ళకు మెయిన్ ఎగ్జిక్యూటివ్‌కొచ్చేసి మనకు పేషెన్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఆల్ ఓవర్ ఇండియా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాల్ చేస్తారు కాబట్టి సో, ప్రతి ఒక్కరు పేషెంట్‌గా ఆన్సర్ చేసి వాళ్ళకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనుక క్లారిటీతో మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. లొకేషన్ లింక్ కూడా ఇచ్చారు మనకు. గూగుల్ మ్యాప్స్ లింక్ ఎవరైనా ఎళ్ళాలనుకుంటే గనుక ఇమ్మీడియేట్‌గా ఈ లొకేషన్‌కెళ్ళిపోవచ్చు. అది కూడా పేస్ట్ చేశాను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో. సో, ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక వీడియో ఇంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి ఎవరైతే జాబ్‌లెస్ ఉన్నారో వాళ్ళందరికీ అర్జెంట్‌గా జాబ్ కావాలనే వాళ్ళకి షేర్ చేయండి. మంచి ఆపర్చునిటీ గైస్. అస్సలు వదలొద్దు. సో, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వీడియోలో కావాల్సిన డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇంకా మంచి జాబ్ ఆపర్చునిటీతో రావడానికి ట్రై చేస్తాను. So thank you for watching the video. Have a great day, guys.